ఇవాళ హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. హర్యానాలో హస్తం పార్టీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో హంగ్ వచ్చే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టార్ను కలిశారు. విభజన హామీలు, వరద సాయం పెంపు, రాష్ట్రానికి మరో 29 మంది ఐపీఎస్లు కావాలని అమిత్ షాను కోరారు. అలాగే మెట్రో విస్తరణ, హైదరాబాద్ సమగ్ర సివరేజీ మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0లో చేర్చాలంటూ మనోహర్ లాల్ ఖట్టార్ను విజ్ఞప్తి చేశారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం అంచనాలకు ఆమోదం తెలిపినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ సమావేశమయ్యారు. డిసెంబర్లో వైజాగ్ రైల్వే జోన్కు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయించింది. 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించారా అని ఇటీవల హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్ తీసుకువచ్చే ప్లాన్లో హైడ్రా ఉన్నట్టు తెలుస్తుంది. ఆక్రమణలపై యాప్ ద్వారా సమాచారం ఇచ్చే అవకాశం కల్పించాలని చూస్తున్నారు. ఆక్రమణలు తొలగించిన చెరువుల్లోని వ్యర్థాలను తొలగించే పని కూడా మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. హైడ్రాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన తప్ప తమకు ఎలాంటి వ్యతిరేకత అజెండా లేదన్నారు. 10 ఏళ్లలో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. గుంటూరు జీజీహెచ్లో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. శిశువును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాలుడు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. శిశువును అపహరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల శ్రీవారి గరుడ సేవకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మలయప్ప స్వామి గరుడు వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. దాదాపు 3.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టుకు నాగార్జున ఇవాళ హాజరు కానున్నారు. నాగార్జున పిటిషన్పై విచారణ జరగా నాగార్జున తరపున అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ జరిపిన కోర్టు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తామని తెలిపింది. ఆయనతో పాటు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు. డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాకు వచ్చిన వలసదారుల హత్యలు చేయడానికి కూడా వెనకాడరని చెప్పారు. జైలులో ఉండి నేర చరిత్ర ఉన్న లక్షలాది మంది వలసదారులను బైడెన్, కమలా హారిస్ అమెరికాలో ఉండేందుకు అనుమతిచ్చారన్నారు.